బంగారంతో ఆభరణాలు తయారు చేసేటప్పుడు తరుగు ఎందుకు వస్తుంది? బంగారం నాణ్యత లేదా స్వచ్ఛత నుంచి 24 క్యారెట్ల రూపంలో చెబుతారు. అసలు ప్యూర్ గోల్డ్తో తరుగు ఎలా ఉంటుందనే విషయాన్ని కరీంనగర్కు చెందిన స్వర్ణకారుడు నగేష్ కుమార్ను లోకల్ 18 పలకరించే ప్రయత్నం చేసింది. బంగారం ఇస్తే అవసరం దీన్ని కల్తీ చేస్తారు ఏమో అని అపోహలో ఉన్నారు. కానీ అది ఎంతవరకు వాస్తవం కాదు. ఇందులో అట్లా ఉండడం అట్లా జరుగుతుందని చెప్పి సెంట్రల్ ప్రభుత్వం వారు 916 అనే ఒక ప్రామాణికాన్ని తీసుకొచ్చిండ్రు. ఎవరు ఎలా చేసినా కూడా ఆ 916 ప్రామాణికంతో ఉంటే అది ఒక స్టాండర్డ్ బంగారంగా 22 క్యారెట్ బంగారంగా ఉంటది. అది చేయడం కాకుండా దానికి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఒక ఫ్రాంచైజీ పెట్టారు. దానితో చెకప్ వేయించి దానిలో పాస్ అయితే క్వాలిటీ అన్ని వాళ్ళ నాణ్యత అన్ని పాస్ అయితే వాళ్ళు దానికి ఒక సెంట్రల్ హాల్ మార్క్ ఇస్తారు. ఎటువంటి మోసాలు చేయడానికి వీలు లేకుండా గవర్నమెంట్ అన్ని చర్యలు చేపట్టింది. దాని గురించి భయపడడం అవసరం లేదు. మీరు 916 వేసుకోవచ్చు, లేకపోతే 85% వేసుకోవచ్చు, 21 క్యారెట్ వేసుకోవచ్చు, 20 క్యారెట్ 18 క్యారెట్స్. అది మీ యొక్క ఆర్థిక సంబంధం బట్టి చేసుకోవచ్చు. స్వర్ణకారుడు నగేష్ మాట్లాడుతూ 24 క్యారెట్ల బంగారం అంటే అది 99.99% స్వచ్ఛమైందని అర్థం. ఇందులో లెక్కలేని తీసుకోలేనంత మోతాదులో ఇతర లోహాలు ఉంటాయి. 24 క్యారెట్ బంగారం సున్నితంగా ఉండడంతో దీనితో ఆభరణాలు తయారు చేయడం కష్టం. దీనికి గట్టిదనం చేకూర్చడం కోసం రాగి, వెండి, కాడ్మియం, జింక్ వంటి ఇతర లోహాలను కలుపుతారు. ఈ లోహాలు కలిసిన శాతం ఆధారంగా బంగారం స్వచ్ఛత 22 క్యారెట్లు, 18 క్యారెట్లు నిర్ణయిస్తారు. 21 క్యారెట్ బంగారం అంటే అందులో 91.6% బంగారం, 8% ఇతర లోహాలు కలుస్తాయి. అదేవిధంగా 18 క్యారెట్ల బంగారం ఆభరణాలలో బంగారం శాతం 75%, ఇతర లోహాలు 25% ఉన్నాయని అర్థం. ఎక్కువగా 24 క్యారెట్ల బంగారం తోటి ఆభరణాలు తయారు చేస్తారు. 10 గ్రాముల బంగారాన్ని 70,700 రూపాయలను కొని స్వర్ణకారునికి ఇస్తే ఆభరణం తయారై కస్టమర్ చేతికి వచ్చేసరికి దానికి బరువు తగ్గుతుంది. 10 గ్రాముల బంగారానికి దాదాపు 200 మిల్లీగ్రాముల తరుగు లేదా వేస్టేజ్ పోతుంది. తరుగు అనేది ఎలా ఉంటుంది అంటే ప్రతి దాంట్లో ఒక డిప్రిషియేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం పండించే వడ్లు చూసుకోండి. వడ్ల నుంచి బియ్యం రావడానికి ఊక పొట్టు పోతుంది కదా బియ్యం వచ్చేది, అదొక తరుగు. ఇది అంతే, మనం పని చేయంగా అనేది ఎలా వర్క్ చేస్తే అలా అవుట్పుట్ రాదు. దానికి కొంచెం డిప్రిషియేషన్ ఉంటా ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది అకార్డింగ్ టు వర్క్ బట్టి ఉంటుంది అన్నమాట. నేచర్ ఆఫ్ వర్క్ బట్టి తరుగనే వస్తుంది. అది మామూలు ప్లేన్ వర్క్ అయితే తక్కువ పర్సెంట్ అవుతుంది, స్టోన్ వర్క్ అయితే ఎక్కువ పర్సెంట్ ఉంటుంది. మినిమం అయితే ఒక 6% నుంచి తరుగు మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఆభరణానికి స్వర్ణకారుడు తీసుకునే 400 మిల్లీగ్రాములలోని 200 మిల్లీగ్రాములు వారి తయారీకి లేదా మజూరీలో ఖర్చు చేసుకుంటారు. అంటే 10 గ్రాములలో 400 మిల్లీగ్రాముల బంగారం పోతుందని అంటే కస్టమర్ ఇచ్చే బంగారంలో 9.6 గ్రాముల బంగారం మాత్రమే ఉంటుందని స్వయంగా నగలు తయారు చేసే స్వర్ణకారుడు చెబుతూ ఉన్నమాట. అయితే తరుగు ఎందుకు పోతుందనే విషయానికి స్వర్ణకారులు అడిగితే తరుగు తీయడం అనేది స్వర్ణకారులకు ఆనవాయితీగా వస్తుందన్నారు. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ ఆభరణం కూడా మెడలో వేసుకుంటే అది తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుందని స్వర్ణకారుడు నగేష్ చెబుతున్నారు. ఇప్పుడు 10 గ్రాముల బంగారం మాకు ఇచ్చిన విషయం పక్క పెట్టండి. మీకు ఎటువంటి ఆభరణం కావాలి, నేచర్ ఆఫ్ వర్క్ దాన్ని బట్టి తరుగు అనేది వ్యారీ అవుతుంటుంది. ఈ వర్క్ ఈ తరుగు ఒకటే తరుగు అనేది ఫిక్స్ అనేది ఎక్కడ ఉండదు. నేచర్ ఆఫ్ వర్క్ బట్టి తరుగు అనేది మారుతూ ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం అంటే 24 క్యారెట్ ప్యూర్. ఆ ప్యూర్తో వర్క్ చేస్తే ప్యూర్ అనేది మెటల్ సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఎటు బెండ్ చేస్తే అటు పడుతుంది. అది ఒక ఆభరణం కింద మనకు అనుకో కాదు. ఎందుకు కాదు అంటే మెత్తగా ఉంటుంది, తొందరగా అరిగే లక్షణాలు ఎక్కువ ఉంటాయి అనమాట. అరిగిపోయే లక్షణాలు ఎక్కువ ఉంటాయి. దాన్ని కొంచెం కాపర్ జోడించడం వల్ల కొంచెం గట్టిదనం వస్తుంది. గట్టిదనం వచ్చడం వల్ల వర్క్ మనకు అనుకూలంగా ఉంటుంది. అందుకని కలపడం తప్ప కానీ కంపల్సరీ కలపాలని ఏం లేదు. కొన్ని వెనకట కలపకుండా కూడా పనులు చేసినాం. ఎందుకు అంటే అప్పుడు వాళ్ళు అంతా మాకు ప్యూరే కావాలన్నారు, అరిగిపోయిన మంచిది కాబట్టి ప్యూరే కూడా చేసినాం. ఇప్పుడు కొన్ని పోగులు ఉంటాయి, గొల్ల వాళ్ళు యాదవులు పెట్టుకుంటారు, అవి ప్యూరే చేస్తారు. అంత మంచి కాపర్ కలపాలని రూల్ ఏం లేదు. మీ ఇష్టం, కలిపి ఇవ్వడం లేదంటే కలిపి ఇవ్వకుండా చేస్తాం. కాకపోతే దాన్ని కలపడం వల్ల గట్టిదనం వస్తుంది, మనకు పనికి ఈజీగా ఉంటుంది అన్నమాట. అందుకని కలుపుతున్నాం.